అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వేకోట జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వేకోట నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసిన అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని నాకు ఒక కొడుకు ఒక భర్త, నేను ఏమైపోవాలి? నేను అడిగే రంగంలో ఎవరు లేవనుకుంటున్నాను. నేను అంతకంటే క్రిమినల్, ఓకే, నేను అంతకంటే క్రిమినల్. ఇప్పటిదాకా నేను చూసినా, ఇప్పటిదాకా నేను లేదు. ఆయన ఎట్లా సైడ్ చేద్దాం, ఓకే? అబ్బా దెంగరా, ఓకే. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వేయాలి. ఎవరు కంప్లైంట్ ఇస్తున్నా నువ్వు వేయాలి. నా జీవితం ఏమైపోవాలి నువ్వు చెప్పు. నా జీవితం ఏమైపోవాలి, నా కొడుకు జీవితం ఏమైపోవాలి. నిన్న మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత చాలా బాగా మాట్లాడితే పొద్దున్న నిద్ర వేసిన వల్ల ఇద్దరు నేను ఎమ్మెల్యే మాట్లాడడం చాలా రోజులు అవుతుంది. ఎమ్మెల్యే నేను మాట్లాడడం చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు మీరు ఫస్ట్ బుద్ధ నేర్చుకుంటా బులెటిన్ వేసారు చూడాలి. నీకు కూడా వచ్చిండాలి, నీకు కూడా న్యూస్ వచ్చిండాలి, నువ్వు కూడా మీడియాలోనే ఉన్నావు కాబట్టి మా అందరికీ వచ్చి న్యూస్ నీకు రాలేదంటే అయితే ఎవరు కాదు అని నీకు కూడా వచ్చింది. అప్పటి నుంచే నువ్వే పెట్టావు. నీకు వికాసే ఫోన్ చేసింది, అది మా ఫోన్ చేసింది. ఓబులవారిపల్లి పంచాయతీ అయినా సరే నాకు అనవసరం. వాళ్ళంతా బుద్ధ వేయించుకొని వాళ్ళంతా నాకేం సపోర్ట్ చేయలేదు, వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కానీ నీకు ఈ పొత్తు ఎవరు కంప్లైంట్ ఇచ్చినాడు? మరి నువ్వెందుకు వేసినావు? ఎందుకు వేసినావు? ఎందుకు? ప్రతి ఒక్క జర్నలిస్ట్ అట్లా ఉన్నాడా? ఎవడేసాడా? ఎవడేసాడు? ఏమని ఎట్లాగా కూర్చుంటూ వేస్తాడు. నీలాగే ఏ ఫోటో ఉంటుంది, పైగా శివారెడ్డి ఫోటో ఉంటుంది. ఏంటి ఏ ఫోటోలు వేసి శివారెడ్డి ఫోటోలు వేసి మేమన్నా నీకేమన్నా ఏం చేస్తాము? మరి ఎందుకుగా చేస్తావు? నీకేమన్నా జర్నలిస్ట్ అని ఒక పేరు అర్థం పెట్టుకొని కొంపలు కూలుస్తాను అంటే మేము ఒప్పుకోము. మరి ఇప్పుడు నా కొంత ఎవడో కూల్చింది, నా కొంత ఎవడో కూల్చాడు ఏంటి? అది నా ఫేస్బుక్ బే, అది నా ఫేస్బుక్. నీకు రైట్ ఉందా? నా ఫేస్బుక్ బే, నా ఫేస్బుక్ లో కూడా నేను వాడుతుందా? నువ్వు రగిలించక్కర్లే. నేను కొట్టే వల్ల ఎట్లా నాకు తెలియదు. మరి నీకెందుకు నా గుద్దలో కొవ్వు? నీకెందుకు గుద్దలో కొవ్వు తిన్నదనడం లేదా? నా ఫేస్బుక్ లో పెట్టింది కూడా ఆయన పెట్టింది ఏంట్రా? నాకు మనసు బాధపడుతుందంటే నువ్వేం? నేను అది కూడా పెట్టుకుంటా అంటే నా ఫీలింగ్స్ కూడా నేను పెట్టుకుంటా. ఫేస్బుక్ ప్రతి ఒక్కరు పెడతారు కదా. నువ్వు చూసా పొద్దుంది ఆడ బ్లూ కలర్ లో ఒకటి నా
స్టేటస్ దాంతో ఎక్కడైనా జనసేన ఇంక్లూడ్ అయిందా? లేదా ఆ? మరి నాది కూడా నేను పెట్టుకోదా? ఏంటని ప్రాబ్లం? గుద్ద చెప్పేసా నాతో కాదు అవైపులా ఊరికే తలుపడం కాదు. ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు ఏసినంత మాత్రాన రూమ్ లో కూర్చొని అయితే ఏడవడు. ఓకే, అది